ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతియే నమ. ఓం శ్రీ మాత్రే నమ. విశ్వకర్మ వాస్తు అనే పేరున మన ఛానల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ వాస్తు ఎలా వచ్చింది, మనం ఏమైనా తయారు చేసామా, కొత్తగా కనిపెట్టామా, ఇలా మనం ప్రశ్నించడం జరిగితే మనకు ఆన్సర్ వచ్చేది ఏంటంటే, పూర్వం దేవతల నుంచి ఋషుల నుంచి మనకు సంప్రాప్తం జరగడం జరిగింది. అయితే అందులో విశ్వకర్మ అనేవారు ఎవరంటే, ఆ విశ్వకర్మ గురించి కొద్దిగా మనం పరిచయం చేసుకుందాం. వాస్తు మేము నమ్మము, భగవంతుడు ఇలా ఏదైనా తర్కంగా వాదన చేయడం జరిగితే అందులో మనం వాస్తు గురించి ప్రస్తావన జరుగుతుంది కనుక, వాస్తుని నేను నమ్మను అని అనుకుంటే ముందు మనకున్న దేవతలు ఋషుల్ని నేను నమ్మను అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఏదైనా శాస్త్రీయంగా పరిపూర్ణమైన విశ్వాసంతో మాట్లాడాలే కానీ మిడిమిడి జ్ఞానంతో ఎవరు కూడా దీన్ని తర్కంగా వాదించడం సరికాదు. అయితే నమ్మడం నమ్మకపోవడం అనేది ఎవరి ఇష్టానుగుణంగా ఉంటుంది. కానీ అయితే విశ్వకర్మ అనేది ఆయన ఎవరు అనే దానికోసం మనం ప్రస్తావించడం జరుగుతుంది. అయితే సంక్షిప్తంగా ముందుగా మనం పరిచయం చేసుకుందాం, ఆ తర్వాత క్రమేపీ వీడియోలోకి మనం వెళ్దాం. పరమేశ్వరుడికి త్రిశూలాన్ని ఆ విశ్వకర్మే ప్రసాదించాడట. అలాగే ఇంద్రుని యొక్క వజ్రాయుధాన్ని విశ్వకర్మ తయారు చేశాడని పురాణాలు ఇతిహాసాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా రావణాసురునికి అందమైన లంకా నగరాన్ని ఆయనే నిర్మించాడట. అలాగే శ్రీకృష్ణుడికి అద్భుతమైన ద్వారకా నగరాన్ని, పాండవులకు విచిత్రమైన ఇంద్రప్రస్థ నగరాన్ని విశ్వకర్మ నిర్మించి ఇచ్చినట్లు రామాయణ మహాభారత ఘట్టాలలో వివరించబడింది. త్రిపురాసుర సంహారం చేయడానికి పరమేశ్వరునికి వాహనాన్ని శివధనుస్సు అంటే మేరుచాపము, విష్ణు తేజో విరాజిత అస్త్రములు తయారు చేసి ఇచ్చినది దేవశిల్పి విశ్వకర్మయే. అయితే ఈ విశ్వకర్మ దేవశిల్పి అయితే పరాశక్తికి మహిషాసుర వధ సందర్భంగా గండ్రగొడ్లను తయారు చేసి ఇచ్చినది ఈ విశ్వకర్మయే. విశ్వకర్మ దతో తస్యై పరసుంచాతి నిర్మలం అని దేవీ పురాణంలో ఉన్నది. ఆగమశాస్త్రము లోకానికి చాటిన 18 మంది వాస్తుశాస్త్ర ఋషులలో అగ్రతాంబూలం తీసుకున్నవారు దేవశిల్పి విశ్వకర్మయే. విశ్వకర్మ పంచముఖముల నుండి ఉద్భవించిన మయ బ్రహ్మ నిర్మితమైనదే గృహ వాస్తు దోష నివారణకు స్థాపించు మత్స్య యంత్రము. కృతయుగమున విశ్వకర్మ ఖగోళ శాస్త్ర అభిలాషియై సూర్యుని గూర్చి తపం ఆచరించి సూర్యుని ప్రసన్నముగా గావించుకొని ఖగోళ శాస్త్ర విజ్ఞానం పొంది జ్యోతిష్ శాస్త్రము యొక్క ఖ్యాతిని ఎంతో ప్రసిద్ధి చేయించారాయన. తర్వాత వీడియోలలో మరికొంచెం వివరాలు తెలుసుకుందాం. ధన్యవాదాలు. ఏవైనా మీకు అనుమానాలు ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తూ శుభం.